కుమారుని విశ్వాసముంచువాడు నిత్యము జీవించును అని దేవుని హల్లెలూయా హల్లెలూయా. ఈ తిరుపతి ప్రాంతంలో రిక్షా కాలనీలో ఉన్న ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచువాడు నిత్యము జీవించును అని దేవుని లేఖనము సెలవిస్తా ఉన్నది. దేవాది దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ యొక్క తన ప్రేమను లోకమునకు పంచిపెట్టడానికి పరమాత్ముడైన ఆత్మస్వరూపైన దేవాది దేవుడు శరీరము దాల్చి క్రీస్తు ప్రభువుగా కుమారుడిగా మరొక జన్మను భూలోకము కన్యమరి గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మ తీసుకొని మన కొరకు లోక రక్షకుడుగా పుట్టి సర్వలోక పాప నివారణ చేయడానికి ఆయన మనసు సిద్ధము చేసుకొని, కారణం ఏమిటంటే లోకమును ఆయన ఎంతో ఎవరో ప్రేమించినంత ప్రేమను కనపరిచాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు తన ప్రేమను కనపరచడానికి మరొక కుమారునిగా జన్మించి మనకు రక్షణ కలిగించాడు. మరొక 2వ అధ్యాయం లూకా సువార్త 9వ వచనములో, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయననే ప్రభువైన యేసు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దావీదు పట్టణమందు నేడు ఈరోజు రక్షకుడు మీ కొరకే జన్మించున్నాడు. ఆ రక్షకుడిని మనం ఆహ్వానించి ఆ రక్షకుడిని మనము స్వాగతం పలికి మన కుటుంబంలోకి, మన మనసులోకి, మన హృదయంలోకి ఆయన ఆహ్వానించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎవరైతే రక్షకుడిని ఆహ్వానిస్తారో, ఆ రక్షకుడిని ఎవరైతే స్వీకరిస్తారో వారి కుటుంబంలో మరి ప్రతి విషయంలో కూడా ఆయన తోడుగా ఉండి పాప మన యొక్క జన్మ కర్మ పాపముల నుంచి విడుదల చేసి గొప్ప నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మనమైతే ఆయన యొక్క జన్మను మనము ఎంతో ధన్యములుగా భావించి ఆయన స్వీకరించినప్పుడు నిజమైన ఆనందాన్ని మనము అనుభవించగలము. కారణం ఏమిటంటే లోకములో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానము లేదు, పాపం విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా కూడా మరి పాపమే కనబడుతుంది. మరి ఆరోగ్యాలు కూడా సరిగ్గా లేవు. అలాగే వైరస్ ప్రాబ్లంతో లోకమంతా కూడా నశించిపోతున్నారు. తుఫాను ద్వారా, వైరస్ల ద్వారా, మనుష్యుకి డాక్టర్కి కూడా రోగాల ద్వారా మొత్తపడుతుంది లోకమంతా కూడా. ఈ యొక్క పాప రోగాల్లోంచి విడుదల పొందాలి, అలాగే ఆత్మ అగ్నిగుణంలో పడిపోకుండా రక్షింపబడాలి అంటే కారణ జన్ముడైన క్రీస్తు ప్రభువుని కేవలము నరుల కొరకే, కేవలం మనుషుల యొక్క పాపములు విడుదల కొరకే జన్మించాడు. కాబట్టి ఆ జన్మను మన సంతోషమును ఆహ్వానించి ఆ క్రీస్తు ప్రభుని మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబంలో గొప్ప దేవుడిగా ఆయన ఆహ్వానించి స్వీకరించి ఆయన మార్గమును, ఆయన మంచి మార్గము బోధించే దేవాది దేవుడు నీతి మార్గము, సత్య మార్గము, ప్రేమ మార్గమును మనకి బోధించి ఆయనలో ఉన్న మంచి గుణ లక్షణములన్నీ కూడా మనకి ఆయన అనుభవించి చూపించి ఈ విధముగా మీరు నడిచి నా దగ్గరికి రండి, నేను మీ కొరకు గొప్ప గృహాలు సిద్ధము చేస్తాను, రక్షణ సిద్ధము చేస్తున్నాను, మీ కొరకు నేను వచ్చినానని ఆయన గట్టిగా ఒక్కని చెప్పిన దేవాది దేవుణ్ణి మనము ఈ రోజు నిజమైన ఆనంద సంతోషాలు మనం అనుభవిస్తున్నామంటే ఆయన జన్మ వలనే, ఆయన మన కొరకు పుట్టిన దినం వలనే. కాబట్టి పుట్టిన దిన వేడుకను సంతోషముగా, ఉల్లాసముగా, ఉత్సాహముగా మనం ఆనందముగా ముందుకి మరి తీసుకొని వెళ్ళి ఆయన ఘనపరిచి ఆయన స్వీకరించి గొప్ప రక్షణ ఆనందములో మనము నడిపించబడదాం. హల్లెలూయా. దేవుని కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ మేరీ హ్యాపీ. బోలో యేసు మహారాజ్ కి. హల్లెలూయా హల్లెలూయా. పశువుల పాకలో Yes,
పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు గర్భాన ప్రభు యేసు ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా అందుకోల భాగాలు మరియమ్మ గర్భాన అందుకోల భాగాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా ప్రభు యేసు జన్మించే ఓరన్నా హల్లెలూయా రెండు లోపల అందరూ నీ పేరేం పేరమ్మా? నా పేరు మైకన్య. మైకన్య. నీ గానుగాలలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొరలిపోరును. సామెతలు 3:10. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగులలో నుండి కృత ద్రాక్షరసము పైకి పొరలి పారును. ఆమేన్. దేవుడు మీకు ఇస్తాడు. ఏమ్మా, గానుగ అనగా నలగొట్టబడ్డం కదా, నలగొట్టబడ్డం కదా, నలగొట్టబడడం. కాబట్టి మీరు చేసిన కష్టార్తలో 10వ భాగం దేవునికి సమర్పిస్తున్నప్పుడు మీ నలగొట్టే జీవితంలో నుంచి దేవుడు క్రొత్త ద్రాక్ష రసాన్ని మీకు ఇస్తాడు, అంటే ఆశీర్వదిస్తాడు. ఈ 2021 వరకు మీరు ఎన్ని శోధనలు అనుభవించారో, మీరు చేసిన కష్టార్థాన్ని ఎంత వ్యర్థపరిచారో, అందులో మీరు దశభాగం కరెక్ట్గా మీరు తీసుంటే ఈ 2022వ సంవత్సరంలో మీకు నూతన ఆశీర్వాదములతో దేవుడు దీవించబోతున్నాడు. కొత్త మార్పు రాబోతుంది, సమృద్ధి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవాదేవుడు మన గురించి జన్మించాడు. మన మంచి చెడును తెలుసుకొని మనం దీవించి మన ఒక చక్కనైన మార్గంలో నడిపించడానికి ప్రభువే మన గురించి అయినా దిగొచ్చాడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. మనమైతే ఆయన కట్టడలో ఎల్లప్పుడూ అనుసరించి నడవాలి, జీవించి నడవాలి. ఆయన కట్టడం అనుసరించకుండా ఏదో నమ్ముకున్నాములే, నామకావస్థ వెళ్తున్నాం వస్తున్నాం అంటే మాత్రం మనము దీవెల్ని కోల్పోతాం. కాబట్టి ఆయన ప్రతి కట్టడి మీరు అనుసరించి నడిస్తే అద్భుతమైన జీవితాన ఆశీర్వాదాన్ని మీరు పంటను చూస్తారు. వచ్చే సంవత్సరం దీవించిన గాక. కనికరాజేడి ప్రార్థన చేయమ్మా. దేవ స్తోత్రము, పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ ఆత్మదేవ, ఈ యొక్క పరిశుద్ధ శిలో పాదాల ప్రభువా, మీరు ఆశ్చర్య రీతిగా నా తండ్రి మాకు వచ్చిన మీ జన్మదిన కార్యక్రమం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాకటి దూతం ద్వారా ముందుగా మీరు బయటపరుచున్నారు. అదేవిధంగా ప్రభావ నాయన మీరు బయలుపరిచిన విధానం బట్టి అయా మీరు చెప్పిన విధానం బట్టి మరి నాయన గృహగృహం దర్శిస్తూ అయా మీరు ఈ సందేశాన్ని నైనా మేము వినిపించుతున్నాం ప్రభువ. తండ్రి మీ జన్మదినాన్ని మరి 25 డిసెంబర్ రోజు జరిపించుకుంటూ ఈ గృహమును అయా మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ గృహంలో జీవించి ఆశ్రయించి మీ జన్మదినాన్ని ప్రభావ ఘనంగా జరుపుకుంటూ ఈ గృహం నందు ప్రభువ ఆశీర్వాదములు
అయా ఈ కుటుంబం పైన మీరు కుమ్మరించి దీవించి ఆశ్రయించి ఈ సంతోషమైన కార్యాన్ని బహు సంతోషంగా జరుపుకుంటారు. మీరు మాకు సహాయం దయచేయమని ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి అయా మీరు వచ్చిన కూడా వ్యర్థంగా పోకుండా అయా నా తండ్రి నా తల్లి ద్వారా మీరు ఇచ్చిన సందేశాన్ని మీ గృహం ధరించి ప్రభావ నా తండ్రి నాయన మీ కృపలో భద్రపరిచి అయా విన్న వాక్యం మీద కూడా నాకు వ్యర్థంగా పోకుండా నా తండ్రి వాళ్ళు బలపరిచి ఇంకా మీ మహిమను నడిపించుకోమని ఈ కుటుంబాన్ని నాయన మీ హస్తాలు కప్పచెప్పుకుంటూ మమ్మల్ని మీ హస్తాలు కప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య దీవెన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మేరీ. మేరీ హ్యాపీ. మేరీ హ్యాపీ. హ్యాపీ మేరీ. రోయస్ మహారాజ్ కి జై. హల్లెలూయా. 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 ఏం పేరు మీ పేరు? రేవతి. మీ నాన్నగారి పేరు మోహన్. ఇది ఏ ఏరియా బాబు? ఇది ధనలక్ష్మి నగర్. తిరుపతిలో ధనలక్ష్మి నగర్ లో ఉన్న రేవతి మోహన్ దేవుని పాదాల ముందు పెడుతున్నాము. 2021 ఆఖరి నెల వరకు దేవుడు మనల్ని ఎంతో ప్రేమ చూపించి కాచి కాపాడిన దేవాది దేవుడు ఈ రోజు నూతనముగా మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 ఆయన జన్మించింది మన అందరిని ఒకటి చేయడానికి. ఆయన జన్మ ద్వారా మనకు సమాధానం ఇచ్చాడు. హెచ్చు తగ్గులు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, ఏ ప్రాంతమైనా కూడా మనం అందరం ఒక కుటుంబ సభ్యులం. కాబట్టి 2022 సంవత్సరంలో మీ కుటుంబంలో దేవుడు ఏం చేయబోతున్నాడు వాగ్దానం ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. ఒక వాగ్దానం తీసుకోండి. క్యాలెండర్లు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత పంపిస్తాను. అందరికీ ఇవ్వండి. మనం ఏ గృహాలు దర్శించామో అన్ని గృహాలు. నేను నీకు ఉపకారము చూపెదను. దేవుని స్తోత్రం. దేవుడు ఉపకారం చేసే దేవుడు. ఉపకారం అంటే మళ్ళీ ఆయన రిటర్న్ ఏ సహాయము తీసుకోడు. ఉపకారం అంటే ఫ్రీగా ఇచ్చేస్తాడు మనకి. అంటే మీ యొక్క జీవితంలో 2022 సంవత్సరంలో 21లో జరగని ఏమైనా ఉంటే 2022లో దేవుడు మీకు ఉపకారం చేస్తాడు. ఒక నూతన ఆశీర్వాదం, నూతన సహాయం చేస్తాడు. జనవరి 1 నెల నుండి డిసెంబర్ నెల వరకు కనిపెట్టుకుని ఉండండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆయన ఉపకారం చేసే దేవుడు. ఉపకారం చేయడానికి మన మధ్యలోకి ఆయన వచ్చాడు. మనం ఏది కూడా అడగనిది మనకి ఇచ్చే దేవుడు ఆయన. ఉపకారం చేసిన దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లించాలి. ప్రార్థన చేస్తాడు. సూస్త్రం నాయన పరిశుద్ధుడా, మహానుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన సూస్త్రం తండ్రి నాయన 2013లో ప్రభా నాయన పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇదిగో తండ్రి నిండగా కూడిన ప్రభా నేను గణపరిచే భాగ్యం దయచేసినందుకే వందనాలు తండ్రి. గృహము కూడిన ప్రభా నాయన చూస్తున్నాం తండ్రి. నీ వాగ్దానాలతో ప్రభా చూస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డలకు నా ప్రభా తెలియపరుస్తున్నాం నా తండ్రి. చూస్తున్నాం తండ్రి.
మరి ఇస్తున్న వాగ్దానాల కొరకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. ఇదిగో వాగ్దానం ప్రకారంగా ప్రభా ఈ కుటుంబంలో కార్యములు జరుగుటకు సహాయం దయచేయండినైనా. ఇదిగో నీ మాట వినిన ప్రభా పరిశుద్ధాత్మదేవుడా, నిన్ను ప్రార్థించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా, నీ మార్గంలో నిలబడేవారుగా నా తండ్రినైనా, నీ జ్ఞానంతో నింపన్న తండ్రి సూస్త్రమ తండ్రినైనా. ఇదిగో పరిశుద్ధాత్మదేవుడా, ఎన్ని గృహాలైతే మేము దర్శించున్నామో దాన్ని సూస్త్రమ తండ్రి, ప్రతి ఒక్క గృహంలో కూడా ప్రభానైనా నీ గొప్ప కార్యములు జరుగును గాక యేసునామములో రాజారన్నారు బాబసయ్య. పరిశుద్ధాత్మదేవుడా నాయన చూస్తున్నాం తండ్రి, ఏ వాగ్దానాలు అయితే ఇస్తున్నావు తండ్రి కుటుంబానికి ప్రభా, ఆ కుటుంబంలో ఉన్న ప్రభా గొప్ప కార్యములు మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య చూస్తున్నాం తండ్రి. అయ్యా నువ్వు చెప్పిన వాగ్దానాల ప్రకారం ప్రభా మేము నడుచుకోవడానికి సహాయం తెచ్చండి నైనా, ఈ కుటుంబం నడుచుకోవడానికి సహాయం తెచ్చండి తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా నాయన చూస్తున్నాం నైనా, మీరే దీవించండి బలపరచండి తండ్రి. చూస్తున్నాం తండ్రి, ఇదిగో అమ్మ ద్వారా నా ప్రభా, ఇదిగో నీ తలంపు ప్రకారం నా ప్రభా చూస్తున్నాం తండ్రి, నడుచుకునే తండ్రి వాగ్దానములు ఇస్తున్నాం కదా ప్రభా, ఈ కుటుంబంలో గొప్ప కార్యములు జరుగును కాక రాజారన్న. పరిశుద్ధాత్మదేవా నేను చూస్తున్నాం తండ్రి, ఇదిగో నా తండ్రి నైనా నెమ్మదిని సమాధానమని ప్రభా ఈ కుటుంబంలో కలుగును కాక తండ్రి. చూస్తున్నాం తండ్రి, ఈ శ్రీకు చింతన ప్రభా యేసు నామములో తొలగిపోవును కాక రాజారందర బాబసయ్య. పరిశుద్ధాత్మదేవా చూస్తున్నాం తండ్రి నైనా, మెండుగా నిండుగా ప్రభా ఈ కుటుంబంలో దీవులు కుమ్మరించమని తండ్రి చూస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవుడైనా ఇదిగో తండ్రి నైనా యజమానులు కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి చూస్తున్నాం తండ్రి. నీకు ఇష్టకరమైన జీవితం ప్రభా, ఇదిగో ఇష్టకరమైన ప్రభా అయ్యా నడవడికి నా తండ్రి చూస్తున్నాం తండ్రి, ఈ కుటుంబంలో రావడానికి సహాయం దయచేయమని తండ్రి చూస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా వచ్చిన ప్రతి బిడ్డలు కూడా ప్రభా పేరు మీరు దీవించి బలపరచమని నా నేస్తకీస్తున్నామని చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఎత్తుకోండి ఒక పాట ఎత్తుకోండి రా. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవాది దేవుడు మన గురించి ఆ రక్షణ ఎందులో నుంచి అంటే పాపము తప్పించడానికి, రోగబాధ నుండి రక్షించడానికి, శాపం నుండి రక్షించడానికి, మరి ఆత్మల అగ్నిగుండంలో పడిపోకుండా రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. అంత గొప్ప రక్షకుడు లోకములు ఎవరూ కూడా లేరు. ఏ జ్ఞానవంతులు లేరు, ఏ సైంటిస్టులు లేరు, ఏ పంతులు లేరు, ఏ బాబాలు లేరు. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ ఆయన ఒక్కరికే సాధ్యం. అలాంటి దేవుడు మన గురించి జన్మించి మనకు గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చిన దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లించుదాం. మరి 2021 వరకు దేవాది దేవుడు మరి జయమ్మ కుటుంబాన్ని మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. తిరుపతికి మనం 2019లో వచ్చాము, అలాగే 2020లో కూడా వచ్చామా, 21లో వచ్చాము. 2021 ఏ నెలలో వచ్చామా ఇక్కడికి? జూలైలో. మీ నెలలో రాలే, జూన్ లాస్ట్ నెల. ఈ నెలల్లో ఎంత భయంకరమైన తుఫాను తిరుపతిలో. మరి ఎన్నో వార్తలు మేము వింటున్నప్పుడు అయ్యో తిరుపతిలో మన పిల్లలు ఉన్నారు కదా, అన్ని వీధులు పక్క గడిలోకి వచ్చింది కానీ మా గడిలో నీరు ఇంకా రాలేదు, గడప వరకు వచ్చి ఆగిపోయింది అన్నారు. దేవుని ఆయన మహాకృప మనల్ని ఎంతగానో రక్షించి
అలాంటి భయంకరమైన వ్యాధుల నుండి తుఫాను రక్షించిన దేవాది దేవుడు మన గురించి జన్మించడం లాంటి ఎన్నో జీవితంలో మా పుట్టినది మొదలుకొని చివరి దిన వారికి ఎన్నో మన మీద దాడులు చేసినాడు. వాటన్నింటిలోంచి రక్షించగల శక్తిమంతుడు ఆయన రక్షించగల సమర్థుడు ఆయన. మన గురించి కేవలం మన గురించి జన్మించాడు కాబట్టి ఆ దేవుని మనము విడిచిపెట్టకుండా ఆయన మాట ఏంటో మన శ్రద్ధగా విని ఆయన ఘనపరచాలి. మరి 2022 సంవత్సరంలో జయమ్మ కుటుంబం ఎలా ఉండబోతున్నదో, దేవుడు ఏ విధంగా దీవించబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియపరచడానికి దేవుడు మరి ఈ సంవత్సరం క్యాలెండర్ తొందరగా రాలేదు కాబట్టి ఈ వాగ్దానం తీసుకోవడం జరిగింది. ఈ వాగ్దానం ద్వారా ఈ కుటుంబంలో 2022 సంవత్సరంలో దేవుడు ఏ విధంగా ఈ కుటుంబమును జీవించబోతున్నాడు, అలాగే వీరు కూడా ఏ విధంగా జీవించాలనేది హెచ్చరికతో కూడిన వాగ్దానం. ఇది మన దేవుడు ఇచ్చిన వాగ్దానం కాబట్టి ప్రార్థన చేసి మరి జయమ్మ ఈ వాగ్దానం తీసి దేవుని చిత్తం తెలుసుకోవడానికి దేవుడు మనకు సమకూర్చిన ఈ యొక్క గొప్ప సమయము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. జయమ్మ కుటుంబానికి మేము నాయన 2021 ఏప్రిల్ నెలలో మరి ఈ కుటుంబానికి వచ్చిన ఇది మళ్ళీ ఆఖరి నెలలో నడిపించవు తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ 2022 అడుగు పెట్టబోతున్న ఈ కుటుంబాన్ని ఎలా జీవించబోతున్నారు, ఏ విధమైన ఆశీర్వాదములు మీరు ఇవ్వబోతున్నారు, అలాగే ఎలా మరి మేము జీవించాలో మీరు చెప్పబోతున్నారు. ఈ వాగ్దానాలను మాకు తెలియపరచండి, కుటుంబాన్ని తెలియపరచండి, దీవించండి, ఆశ్రయించండి. కుమార్తె తీసుకొని చుండగా శిలువచాటును మరుగు చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ వాగ్దానం ద్వారా మీ చిత్తము తెలియపరిచి మహిమ పొందమని సమర్పించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. चुका बूटे मेरा माँ, ओ मरिया माँ, चुका जो दी में वो बचिया मो, मोती को उठा दो, चुका जो दी में वो बचिया मो, मोती को उठा दो, चले मो परमो तेरा बचिया मो, సమస్త భారం మోయుచున్న సమస్త ధనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని నేను కలుగజేయుదును. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. హల్లెలూయా. మరి ఇంతవరకు జయమ్మ భారాలు ఎన్నో మోస్తా ఉన్నది. భారాలు మోస్తూ శోధనలు అనుభవిస్తూ నిందలు భరిస్తూ ఇంతవరకు తన జీవితంలో ఈ యొక్క వాక్యమును బట్టి కనబడుతుంది. 2022 దేవాది దేవుడు విశ్రాంతి కలగజేస్తాను, మీకు ఏ భారం అయిన అవసరం లేదు. నీ భారం నేను ఎత్తుకుంటున్నాను బిడ్డ, నువ్వు భయపడక ధైర్యంగా ఉండు. నీ భారం నా మీద మోపు, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తా. అంటే నీకు నెమ్మదిని ఇస్తున్నాను, శాంతిని ఇస్తున్నాను, సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వబోతున్నాను, విశ్రాంతి రెస్ట్ నేను నీకు ఇవ్వబోతున్నాను. భయపడక ఈ భారం ఎంతవరకు మోస్తావు చాలు, ఎవరి భారం వాడికి అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు అని దేవుడు నీకున్న ఆ భారము ఏదైతే భారంగా ఉందో ఆ భారాన్ని దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. 2022లో నీకు ప్రశాంత దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన పుష్పమ్మ ప్రార్థన చేయండి. స్తోత్రములు 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 నాయన, స్తోత్రములు స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహిమగల దేవా, మహాగణుడా, మహోన్నతుడా, నానా నీకే వందనాలు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, నీ సేవకురాకి ఇచ్చే చక్కని ఆలోచన బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎవరెవరి కుటుంబాలు ఎలాగున్నాయో మీరు చూస్తున్న దేవాది దేవుడు తండ్రి నాయన,
వారికి తగినట్టుగా తండ్రి వారి జీవితాలకు దేవా నువ్వు ఏమి మేలు చేయబోతున్నావో దేవా అయ్యా ఈ వాగ్దాన రూపంలో మీరు తెలియజేస్తున్న బయలుపరుస్తున్న తండ్రి మీకు వందనాలు అయ్యా అయ్యా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ప్రభువా ఇవి అక్కను బట్టి మీకు వందనాలయ్యా నిజమే నాయన జయక్క తండ్రి అయ్యా నాయన గత 2 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎంతో బాధతో దుఃఖంతో ఉంది ప్రభువా తన జీవితంలో నాయన తండ్రి నాయన ఎన్ని నాయన అయ్యా బాధలు నాయన ఇరుకులు ఇబ్బందులు మీరు చూస్తున్న దేవాది దేవుడు నాయన సమస్త భారము మోసుకున్న చెల్లులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి बोलो यीशु महाराज की हालेलुया हालेलुया కుటుంబ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ గల ప్రేమ గల తండ్రి నీ పరిశుద్ధ నామానికి వేల కొలది కోట్ల కొలది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా ఈ కుటుంబం అక్కగా నన్నగారిని జ్ఞాపకమును చేసుకునండి. ప్రభా ఈ సంవత్సరం అంతయు ప్రభా ఏ తెగులను ఏ బాధను ఏ కష్టముని కుటుంబమును ప్రభా ఆదరించకుండా అయ్యా నీ కృపా రెక్కల చాటున ప్రభా నాయనా ఈ కుటుంబాన్ని కాపాడడానికి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా దేవా నీకు వందనాలు. లోకమంతటి ప్రభా నాయన స్తోత్రములు తండ్రి అనేకమైన తెగులతో అనేకమైన వ్యాధులతో బాధలతో ప్రభా రోదనతో ప్రభా అనేక మంది ఉన్నప్పటికీ ప్రభా నాయన స్తోత్రములు తండ్రి నాయన అయ్యా నీ బిడ్డలని నాయన ఈ కుటుంబీకులను ప్రభా నీ రెక్కల చాటు కింద ఉంచి నాయన మీరు కాపాడే విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన స్తోత్రం ఈ 2021 సంవత్సరం ఆఖరి నెలలో అయ్యా స్తోత్రముడు తను ఈ విధముగా నాయన క్రీస్తు పుట్టి ఉన్నాడు మన కోసం అని ప్రభా అయ్యా సువర్తమానముని కుటుంబమునికి తీసుకొచ్చి ఉన్నామయ్యా. ఇదిగో 2022 సంవత్సరం అంతయు ప్రభా ఇది మొదలుకొని ఆ సంవత్సరం అంతయు ప్రభా సమృద్ధి ఆశీర్వాదముని కుటుంబమునికి దైతానికి రానున్న రారాజుకి హల్లెలూయా హల్లెలూయా. వచ్చి ప్రార్థన చేసుకుంటాం. డిసెంబర్ ప్రేజలాడు ఈ ఆఖరి నెలలో మళ్ళా దేవుడు నడిపించాడు. ఈలోగా వైరస్లు ఎన్ని పనిచేసింది, వైరస్లు తుఫాన్లు అయినా మనల్ని సజీవ లెక్కలో క్షేమంగా కాచి కాపాడ దేవుడు ఆయన. అందుకు మరొకసారి ఈ సంవత్సరం ఆఖరిలో మనల్ని కలిపి దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించాలి. మేము మా క్యాలెండర్ రావడం లేట్ అయిపోయింది, అందుకు వాగ్దానం పట్టుకొచ్చాము. ఈ యొక్క వాగ్దానం 2022 సంవత్సరంలో దేవుడు మీ కుటుంబంలో మీ పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడు, మీరేం చేయాలనేది వాగ్దానము హెచ్చరికతో కూడింది ఉంటుంది. అలాగే ఆశీర్వాదమైన వాగ్దానం 2 రకాలుగా ఉంటుంది. అందులో ఏ వాగ్దానం దేవుడు మీకు ఇస్తాడో ప్రార్థన చేసుకోండి, తీసుకోండి. మీ పేరు పరిశుద్ధమ్మ, మీ పేరేంటిదయ్యా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. విశ్వాసు పరిశుద్ధమ్మ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు నాయన. 2020 నుంచి 2021
19వ సంవత్సరము, 20వ సంవత్సరం, 21వ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల్లో భయంకరమైన ప్రభువా శోధనలు దేశం లోకం మీదకి ప్రభా, ఈ భారతదేశం మీదకి ఎంతో భయంకరమైనవి వచ్చినాయి. తప్పించవు నాయన, క్షమించవు, కనికరించవు, కృప చూపించవు. ఇస్సాకు పరిశుద్ధమ్మ వారి కుటుంబమును దీవించి సిలువ చాటుని మలుగు చేసుకున్న వారి చేతికి అందించమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, మీరు లేకపోతే బ్రతకలేమయ్యా, నువ్వు మాట్లాడకపోతే మాకు అసలు ఎందుకు పనికి రానివ్వడమయ్యా. నువ్వు మాతో ప్రతి విషయమును మాట్లాడుతూ క్షమిస్తూ కనికరిస్తూ బ్రతికిస్తున్న దేవుడా, మేము లెక్కలేనిస్తూ తోడుతున్న ప్రభు వారు వెళ్తూ వస్తున్న మార్గాల మీరు తోడుగా ఉండి అయ్యా 2022 సంవత్సరం అంతా నాయన బిడ్డలు ఎంతో నాయన నెమ్మది, సమాధానం, ఆరోగ్యము, సమృద్ధి కలిగి నేను ఘనపరచడానికి కృప దయచేసి మహిమ పొందమని 2022లో మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించడానికి అవకాశం దయచేయమని కృపాస్తమనికి బిడ్డలు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన సమర్పించడి వేడుకొచ్చిన నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ వాగ్దానం తీసుకోండి. నేను నిన్ను పుటము వేసి తిని 48:10 వచనము. బైబిల్ తీసుకున్నాము. నేను నిన్ను పుటము వేసి తిని, నేను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చదువు. నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా. చాలు. నేను నిన్ను పుటము వేసి తిని, ఇబ్బంది అనే కొలుములో నేను నిన్ను పుటము వేసి తిని. పుటము వేసినప్పుడు ఏమొస్తుంది బయటికి? కంసాలి పుటము వేస్తాడు అంటే బంగారాన్ని ఏం చేస్తాడు ఆయన? బంగారాన్ని ఏం చేస్తాడు? పుటం అంటే అగ్గిలో కాలుస్తాడు. కాల్చి మళ్ళీ ఏం చేస్తాడు? ద్రావకంలో ముంచుతాడు. ముంచి మళ్ళీ అగ్గిలో కాలుస్తాడు. అదే పుటం. అప్పుడు ఆ బంగారాన్ని అగ్గిలో ఏల్చి ద్రావకంలో ముంచి మళ్ళీ అగ్గిలో కాల్చి చేస్తే బంగారం నుంచి ఏమొస్తుంది? మేడం వస్తుంది, చెత్త అంతా పోతుంది. అంటే మీరు ఇబ్బంది అనే కొలుములో పుటం వేస్తున్నప్పుడు దేవుడు మీలో నుంచి ఆ మేడం అనేది బయట తీసాడు. ఆ ఇబ్బందిలో పుటం వేసినప్పుడు దేవుడి మీద విసికి సడిగి దేవుడు ఏం దేవుడు మాకు ఏం న్యాయం చేశాడు? ఇంత ప్రార్థన చేస్తున్న దేవుడు సడిగేరా, మునిగేరా, చర్చి మానుకున్నారా, ప్రార్థన మానుకున్నారా? అంటే అలా పుటం వేసినా కూడా మీరు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ పుట్టములో మీలోంచి ఏమొచ్చింది? ఇబ్బందుల్లో నుంచి దేవుని ఇంకా దగ్గరగా హత్తుకున్నారు. అంటే అలా హత్తుకునే జీవితాన్ని దేవుడు మిమ్మల్ని ఇంకా ఇస్తున్నాడు. ఇంకా రాబోతున్న సంవత్సరంలో కూడా ఇంకా మిమ్మల్ని దేవుడు దగ్గరగా తీసుకుంటున్నాడు. ఎలాంటి పుట్టములు వేసినా కూడా మీరు భయపడకుండా ధైర్యం ఇంకా దేవుడిని హత్తుకొని మీలో నుంచి ఇంకా రావాలి. ఏంటి? మేడుకు రావాలి. ఇంకా విశ్వాసం, ఇంకా ప్రార్థన, ఇంకా భక్తి పెరగాలి. ఇంకా ఇంతవరకు నామకావాస్తిగా ఉన్న భక్తిని శక్తివంతమైన భక్తులకు తీసుకురావాలి. అది తీసుకొస్తాడు 2022లో మీ కుటుంబంలో. ప్రార్థన చేయండి.
రాలి కదా నా నేను రాలి ఏమి చేసినా మనిద్దరం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరు వల్ల తండ్రి మనిద్దరం తండ్రి పిల్లలు. ఆ దేవుడు మనం ఎప్పుడు ఎప్పటికైనా భూలోకంలో కలుసుకునే విధంగా పరలోకంలో కూడా మనం కలుసుకోవాలి. అందుకే ముందు మనం పరిచయం చేస్తున్నాడు ఆయన. 2021 ఈ ఆఖరి నెలలో వరకు మన దేవుడు కాపాడాడు. ఎన్ని వైరస్ల నుంచి, తుఫాను, వరదల నుంచి ఎంత కాపాడే దేవుడు మన శరీరంలో క్షేమంగా కాపాడే. కాబట్టి ఆయన క్రిస్మస్ వేదిక సమయం ఒకటేసారి అని కాకుండా ప్రతిరోజు మన జీవితంలో ఆయన ఆనందం మనలో ఉండాలి. మనం ఆయనను ఆనందించాలి. ఎప్పటికీ కూడా వాక్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రతి క్షణం కూడా ఆయన జీవితం జీవిస్తూ ఆయన ధ్యానపరచాలి. అదే నిజమైన ఆనందం క్రిస్మస్. అందుకే 2022 సంవత్సరంలో మీ పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియపరుస్తాడు. ప్రార్థన చేస్తున్నాడు, తీసుకోండి ఒక వాగ్దానం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. మీరు ఏ పిల్లలమా సేవలని పాలన పెట్టి పంచుతున్నారు తండ్రి. కుమార్తె మరి ఎన్నో కష్టాలు సేవలు అనుభవించున్నారు. అన్నింటిలో మీరు తోడుగా ఉండి పంపించి ధైర్యపరిచి బలపరిచి నైన్ దినాలు సంచితాలు ఈ 2021 ఈ ఆఖరిలో మాకు నూతన వైపు మాత్రం పరిచయం చేస్తున్నారు. ఆయన ఈ తిరుపతి ప్రాంతంలో ఈ విడిని ప్రభావం మా ముందు నిలబెట్టారు. నీవు ఏ వాగ్దానం 2022 ఈ ఒక వాగ్దానం తెలియపరచాలని భావిస్తున్నాను తండ్రి. మరి సేవలు ఎన్నో శోధనలు నాయన ఇటు అటు కొట్టి నాయన వెంటాడినప్పుడైనా నువ్వు దగ్గరే ఉన్నావు తండ్రి. నీ పొందనాయ్యా ఆదరించడం తండ్రి. పైకి లాక్డౌన్ అయిన దుష్టుడు పడగొట్టాలని ఎన్నో ప్లాన్లు వేసిన వాటన్నింటిలో నీ బిడ్డను తప్పించాలి. ఆయన నిలబెట్టి ఈరోజు తండ్రి అందరూ బట్టి మేము నాయన కుమార్తెతో మాట్లాడాలని మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతమైన ఈ సమయాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు బాగా చెల్లిస్తున్నాను. నేను ఈ భూలోకంలో కలిసినది కాదు నాయన, పరలోకంలో నీ ఎదుట మేము కలుసుకొని ఈ కుమార్తె ఇంటి మేము వచ్చినది కుమార్తెతో కలిసి మాట్లాడించి ప్రార్థన చేసినంతా కూడా పరలోకంలో మేము చూడాలి నాయన. మేము నాయన కలుసుకొని ధ్యానించాలి ప్రభు. అదే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడానికి మీరు భావించి మీ గొప్ప ధైర్యం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానం ద్వారా 2022 మీరు ఓదార్చి ధైర్యపరిచే మాటలు వాగ్దానంలో అనుగ్రహించి దీవించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొంచున్నాను పరమాత్ముని. మీ మీద ఎవరైనా దోషంగా మాట్లాడినా మిమ్మల్ని అంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ముందు విడిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. గుర్తువాటి 122 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టజితం అనుభవించలేవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగ చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టాజితం అనుభవించదవు. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వారు వర్ధిల్లుతారు. ఇచ్చిన వాగ్దానం అని. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆత్మీయంగా కానీ వెనకబడద్దు, నిరుత్సాహపడద్దు, ధైర్యం విడిచిపెట్టవద్దు, ప్రార్థన ఆత్మ కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Merry Christmas. Happy Christmas. Happy Merry. Happy. Happy. Bolo Yesu Maharaj ki jai. Hallelujah. Hallelujah. Amen. Amen.
దేవుడు ఇచ్చారు. ముగ్గురు కుమార్తెల చక్కటి సంతానం ఇచ్చారు. మరి 2020 నుంచి ఎన్నో మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ప్రేమించి చక్కని పిల్లల్నిచ్చి నడిపిస్తున్నాడు. ఈ 2021వ సంవత్సరం ఈ ఆఖరి నెల వరకు తన కృప మీకు తోడుగా ఉంచి మీరు ఎన్ని దేవుని వ్యతిరేకమైన పనులు, మాటలు, చేతలు ఉన్నా కూడా క్షమిస్తున్నాడు. ఆ క్షమించే దేవుడు మనకి రక్షణ కలిగించడానికి, మన కుటుంబాలు పోషించడానికి, మన పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, దరిద్రము నుండి విడిపించడానికి వచ్చిన గొప్ప దేవుడై సృష్టికర్తైన క్రీస్తు యేసు ప్రభు ఆయన చిత్తమును జరిగించి ఇంకా దేవుని ఘనపరిచే కుటుంబంగా మార్చబడుదురుగాక. ఈ 2021 ఆఖరి నెలలో సజీవ లెక్కలు క్షేమంగా కాచి కాపాడినందుకు మనమందరం కలిసి కుటుంబం తరపున మరొకసారి దేవుని స్తోత్రం చెల్లించుదాం. 2022లో అడుగు పెట్టబోతున్న రెనీషా కుటుంబం అందరూ కూడా మరి ఏ విధమైన జీవన హెచ్చరిక ఇవ్వబోతున్నారు ఈ వాగ్దానం ద్వారా వారు తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. దేవుడు మరి వారిని ప్రేమించి ఈ వాగ్దానం దేవుడు వారికి ఇచ్చి వారి కుటుంబమును దేవుడు దీవించిన గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇగో రెనీషా మరి పుట్టిన దినమని ప్రభు వారు మొదటగా ముందు కేకు పెట్టి ఉన్నారు. వారి తల్లిదండ్రుల్ని, వారి కుటుంబ సభ్యులందరినీ ప్రేమించి సజీవ లెక్కలు క్షేమముగా ఈ దినం వరకు కాచి కాపాడిన దేవాదేవుడా మీకు లెక్కలేని స్తోత్రాలు. ఎన్నో తప్పిదములు, దోషములు, బలహీనతలు మేము చేసి ఉన్నా, వారి కుటుంబ సభ్యులు చేసి ఉన్నా క్షమించి, ప్రేమించి, కనికరించి నాయన కృప చూపించి మరొకసారి పుట్టిన దినము జరిపించుకోవడానికి, అలాగే ప్రభావ నేను గణపరచడానికి ఆ కుటుంబానికి, మాకు, వారికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. నీ అంత ప్రేమ లోకములో ఎవరికి లేదు నాయన. నీకు మించిన ప్రేమ లేదు, నీతో సమమైన ప్రేమ ఎవరికి లేదు నాన్న. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అందుని బట్టి నేను ఇదిగో 2022వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ఈ కుటుంబాన్ని, రెనీషా కుటుంబాన్ని పాదాలను పెట్టుకొనిచున్నాను. వారి కుటుంబాన్ని మీరు ఏ విధంగా దీవించబోతున్నారు, ఏ విధమైన హెచ్చరిక ఇవ్వబోతున్నారు, ఈ వాగ్దానం ద్వారా మీరు వారికి తెలియపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అమ్మ ఒక వాగ్దానం తీసుకోండి, మీరు తీసుకో. నీకు క్షేమం అవును కాక. నీకును మొదటి సమూయేలు 25 అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు 25:6. నీతిమంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును గాక అని పలికిన ఈ వర్తమానము తెలియజెప్పను. ఆమేన్. హల్లెలూయా. అమ్మ 2022లో మీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ 2021 ఆఖరి నెల వరకు మీ ఏం శోధనలు అనుభవించారు, ఏ కష్టాలు పడ్డారు, ఏ దరిద్రం అనుభవించారు, అవన్నీ మరి ఏ శోధనలు ఇరుక్కుపోయారో వాటన్నిటిలో దేవుడు తప్పించి 2022లో మీకు దేవుడు గొప్ప క్షేమంగా ఉంటారు. మీరు ఆశ్రయించబడతారు, దీవించబడతారు. అందుని బట్టి మీరు కూడా దేవుని అడుగు జాడల్లో మీరు నడవాలి. దేవుని అడుగు జాడల్లో తండ్రి చెప్పినట్టు ఇంటి పిల్లలకి తండ్రి ఏం చేస్తాడు? క్షేమంగా చేయబట్టుకుని నడిపిస్తాడు. మరి తండ్రి మాట వినకపోతే ఏం చేస్తాడు? ఎంత చెప్పినా కొడతాడు, తిడతాడు. తండ్రి ఎన్నో చేస్తాడు, వినకపోతే వదిలేస్తాడు. అట్లా దేవుడు కూడా మనకి ఈ 2021 సంవత్సరం వరకు మీరు చేసిన ఏ బలహీనతలో, ఏ దోషాలు, ఏ తప్పిదాలు, మాట ద్వారా, చేత ద్వారా ఎన్ని చేసినా కూడా దేవుడు క్షమించి దగ్గర తీసి ఏదో ఒక రోజు ఉన్నది, ఒక రోజు లేదు అన్నట్టుగా అట్లా నడిపించుకుంటూ వచ్చాడు. కానీ 2022లో మీకు గొప్ప క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ క్షేమం ఏంటంటే మీరు కూడా ఆయన చెప్పినట్టుగా
ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. అప్పుడు గొప్ప క్షేమాన్ని మీరు చూస్తారు, మీ పిల్లలు, మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా. దేవుడి మాట దీవించిన గాక. ఆమేన్. ఇప్పుడు రెనీష్ అమ్మ ఎన్నో సంవత్సరం బాబు? ఇది 5వ సంవత్సరం, 5వ పుట్టినరోజు. ఇప్పుడు 6వ పుట్టినరోజా? అసలు 5వ పుట్టినరోజు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు నాయన. బాబు స్వరూపను ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీ వందనాలయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా నాయన, నీ బిడ్డలు ప్రేమించి ఈ కేక్ను తీసుకుని వచ్చారు. మధురమైన జీవితం, ఆశీర్వాదం బిడ్డలో సమృద్ధిగా ఉండనుగాక. బిడ్డలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు కొట్టివేసి మంచి ఆరోగ్యమును, క్షేమమును దేవుడు అనుగ్రహించునుగాక. దీవించండి, ఆశ్రయించండి. ఈ 5వ సంవత్సరం పుట్టిన దినము సందర్భంగా ఈ కేకును కట్ చేయించుండగా మీ సమృద్ధైన ఆశీర్వాదములతో ఈ బిడ్డను దీవించి 2022వ సంవత్సరములు ఈ బిడ్డల్ని, కుటుంబాన్ని నాయన క్షేమములో నడిపిస్తూ మీరు ఇచ్చిన వాగ్దానము, అలాగే క్షేమకరమైన ఆరోగ్యాలు, క్షేమకరమైన ఆశీర్వాదములతో ఈ కుటుంబాన్ని, బిడ్డను దీవించి ఆశ్రయించి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామముల ఈ కేకుని కట్ చేసి నేను ఘనపరుస్తూ కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్. క్యాండిల్ వెలిగించేనా? కొండమ్మ నాగేశ్వరరావు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. 11:28. నీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికులను, దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణానికి విశ్రాంతి అంటే రెస్ట్, నెమ్మది కావాలంటే మీరు ఏం చేయాలి? దేవుని కాడి ఎత్తుకోవాలి, దేవుని కాడి మొయ్యాలి. అంటే దేవుని పనిలో మీరు భాగస్థులుగా ఉండాలి. మీ పని మీరు చేసుకోవడం వెళ్ళిపోతుంది, నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుని ప్రార్థనలు ఏకీవించాలి, పాటలు ఏకీవించాలి, ఆరాధించే దాంట్లో ఏకీవించాలి, దేవుడు మహిమ పంచే కార్యాల్లో ఏకీవించాలి. మీరు అన్నిట్లో నిలబడితే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. లేకపోతే విశ్రాంతి ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం, ప్రయాస ఎంత ప్రయాసపడినా కూడా విశ్రాంతి అనేది నెమ్మది దొరకట్లేదు. మీ ప్రాణములకు విశ్రాంతి కావాలంటే మీరు ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి.
దేవుడు చెప్తున్న మాటలు మీరు విని నేర్చుకొని ఆయన పాలి భాగస్తులుగా మీరు మార్చబడాలి. కొన్ని పాస్టర్ గారు వాక్యం మీకు బోధిస్తున్నప్పుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తాడులే, నేనేం చేస్తాడులే అని ధ్యానం చేసి పక్కన పడేస్తే మరి ఎవరు చెప్పాలి మీకు? దేవుడు వాడిని వాడుకుంటున్నాడు. వాడు నోట్లోంచి వచ్చిన మాట మీకు నిలబడుకోవాలి. ఆయన పక్కన పడేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు, గర్వంగా వెళ్ళిపోతావు ఉంటే దేవుడు అది చేస్తున్నప్పుడు విశ్రాంతి దేవుడు ఇస్తాడు. దేవుడి మాట దీవించుకున్నాడు. ఇచ్చిన వాగ్దానం నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు. స్తోత్రం. హల్లెలూయా. యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. హేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉప్పుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు నీరు కట్టిన తోట వలె ఉండేదవు. ఇప్పుడు అంత ఆశీర్వాదం 2022 సంవత్సరములు. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంటుంది, పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. నీరు కట్టిన తోట అంటే దేవుడు నీరు కట్టిన తోట వల్ల ఉంచినప్పుడు నీలోంచి ఏమి రావాలి? ఫలాలు రావాలి, ఫలవర్తమైన జీవితం రావాలి. నీలోంచి దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్ని బయట తీసుకురావాలి. దర్శన వరం ఉందా, ప్రార్థన వరం ఉందా, స్వస్థ వరం ఉందా, అది నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అవన్నీ బయటకు వస్తాయి. ప్రార్థించకపోతే ప్రవచన వరం ఉంది కదా, నువ్వు మోకరించకపోయి, నువ్వు ప్రార్థన చేయకపోయి, నువ్వు ఏకీపించకపోతే అవన్నీ ఎక్కడ ఉంటాయి? వస్తాయి. అవన్నీ బయటకు వస్తూ ఉంటుంటే నీకు దేవుడు నీరు కట్టిన ఎప్పుడు పచ్చగా దేవుడిని ఉంచుతాడు, నీరిస్తాడు. నీరు కట్టిన తోట సోమరు ఇవ్వబోతున్నాడు. ఆ నీరు కట్టిన తోట ఎలా ఉంటుందో అలాగే నీలో నుంచి అవన్నీ కూడా బయట రావాలి. నిర్లక్ష్యంగా, కఠినంగా, గర్వంగా ఉండకూడదు. ఏకీవించాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో ఏకీవించాలి. ఆయన అప్పగించిన పనులు ఏంటో నమ్మకంగా చేయాలి, దేవుని కనపరచాలి. చర్చికి ఎందుకు వెళ్ళాము? నీ దుఃఖ దినములు పడితే నీ దుఃఖ దినాలని దేవుడు తీసేస్తాడు. నీ దుఃఖ దినములన్నీ దేవుడు తొలగిస్తానంటున్నాడు. అంటే ఇంతవరకు నువ్వు ఏ దుఃఖములో, ఏ బాధలో, ఏ కష్టము, ఏ బాధలో ఉన్నావో, ఏ చిన్న చిన్న పెద్ద శ్రమలు కలిగి ఉన్నావో, వ్యాధులు కలిగి ఉన్నావో, అవన్నీ దేవుడు తొలగిస్తానంటున్నాడు. 2022 ఆయన మాట్లాడము. దిగులు పడకము, దిగులు పడద్దు, నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి. గుండె నిబ్బరం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు ఉంటుంది నిబ్బరం? గుండె నిబ్బరం. మన వెనకాతలు ఎవరో మంచి బలం. ఇది ఎవరిది? నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయి. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయి. దేవుడిని పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడికి ఇస్తున్న మాట ఏంటంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అంటే నిన్ను ఎవరైనా నిన్ను మాటల ద్వారా హింసిస్తారు కదా, నిన్ను తిడతారు కదా, అప్పుడు నీకు నొప్పి తగులుతుందా? బాధ అనిపిస్తుందా? ఆ బాధ నీకు తగలకుండా నిన్ను దేవుడు చాటు చేస్తానంటున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను. మరి నువ్వేం చేయాలి? దేవునికి, ప్రేమించే దేవునికి ఆయన చెప్పినట్టు వినాలి కదా. జక్క ఇంటికి యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారు వచ్చి ఏం చేశారు? నేను ఆయనకి ఇష్టం లేని తీసేయమంటే తీసాడు ఆయన. అట్లాగనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీకు ఇష్టం లేని, దేవునికి ఇష్టం లేని నువ్వు తీసేయాలి. అప్పుడు నీకు దేవుడు ఈ వాగ్దానం నీకు జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అంతే కదా.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మీ పట్ల ఉపకారము చేయబోతున్నాడు. ఆ ఉపకారము ఎలాగా దేవుడు ఇస్తాడో దేవునికి తెలుసు. మీరు అయితే దేవుణ్ణి ఎంతో భయభక్తులు కలిగి ప్రార్థనాత్మ కలిగి దైవ చిత్తమునకు లోబడి ప్రార్థన ఎక్కువ చేసుకోండి. దేవుడు దీవించి ఆశ్రయించే ఉపకారము ఒక ఊహించిన కార్యము దేవుడు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ పేరేం పేరయ్యా? కోటయ్య. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు నాయన. కోటయ్య సుబ్రహ్మణ్య పాదాలు పెట్టుకుంటున్నాను నాయన. బిడ్డల వృద్ధాప్యములో ఉంచుండగా నా తండ్రి నీవే ఆదరణ, నీవే ఈ బిడ్డలకి ప్రభా నాయన ఉపకారం చేస్తున్న వాగ్దానం ఇస్తున్న దేవుడా నాయన. ఉపకారం చేసినది ఈ బిడ్డలు అనుభవించడానికి కృప దయచేయండి. వారి చివరి దినం వరకు నీ యందు భయభక్తులు కలిగి వారి పని వారు చేసుకొని ఘనపరచడానికి కృప దయచేయండి ప్రభా. నీవు తప్ప ఏ ఆధారం లేదు నాయన. నా తండ్రి నీవే బిడ్డకు ఆధారము, నీవే నాయన ఆరోగ్యము, నీవే బలము నాయన. ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి నాయన. నా పరిశుద్ధాత్మ దేవుడా, కొడుకులు ఉన్నా లేని వారు వలె ఉంటున్నారయ్యా, కోడళ్ళు ఉన్నా లేని వారు వలె ఉంటున్నారు నాయన. పరిశుద్ధుడా నీవే అన్ని అయిన దేవుడము నాయన. బిడ్డల్ని ఆదరించండి, కనికరించి కృప చూపించి గొప్ప ఉపకారమును ప్రభ చూపించి నాయన బిడ్డలు దీవిస్తానిచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చి మహిమ పొందమయ్యారు. నీ కృపాస్తమునికి బిడ్డలు కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ మేరీ హ్యాపీ గురువయస్ మహారాజ్ కి హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. అయిపోయినదిరా. పెట్టబోతున్న ఈ కుటుంబం పట్ల దేవుడు తన చిత్తం ఏమిటో ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాక ఈ వాగ్దానం మరి కుటుంబం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి 2021 ఈ ఆఖరి నెల వరకు కాచి కాపాడు నాయన. నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు క్షమించి ప్రేమిస్తున్న దేవుడవయ్యా. సజీవ లెక్కలో క్షేమంగా కాచి కాపాడావు నాయన. అందరి బట్టి మీకు ఏమించడం తీర్చుకోలేము. ఇక 2022 అడుగు పెట్టబోతున్న ఈ కుటుంబాన్ని మీరు ఆశ్రయించి మీ చిత్తమేమిటో తెలియపరిచి ఈ వాగ్దానం ద్వారా మీరు కార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో సమర్పించి వేడుకొంటున్నాను తండ్రి. మత్తయి సువార్త 9:22 కుమారి ధైర్యముగా ఉండము. 2022లో నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే ఎప్పుడు ధైర్యంగా ఉంటాం మనము? ధైర్యంగా ఉంటాం. అలాగే కొన్ని శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి బిడ్డ భయపడక ధైర్యంగా ఉండి మేము ఉన్నాం కదా అంటారు, ఓదారుస్తారు. అంటే 2022లో రాబోతున్న శోధనలు ఏదైనప్పటికీ ధైర్యంగా ఉండాలి. దేవుని హత్తుకొని ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అంటే దానికి ముందు ఏదో జరుగుతున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు జరిగితే మనకు శోధనలు? మాట విన్నప్పుడు. ఆ బాటలో వెళ్ళకంటే వెళ్తారు, వెళ్తే పడిపోవడం.
పడిపోయి కాలు చేరుతుంది. అయ్యో ధైర్యంగా ఉండని వెనక ఏడ్చిన వాడి వెనక ఓదాలుస్తుంటారు. అంటే ఫస్ట్ దేవుని మాట వింటే ఆ శోధన మన మీదకి రాదు. కాబట్టి దేవుని మాటనే వినాలి. లేదంటే శోధన వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. దేవుని మాట వినకపోతే శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఏది కాల్చుకొని ఉన్నారో జాగ్రత్తగా మరి ఏంటి మీరు వెలుగు కలిగి ఉండాలి. శోధన గురి కాకండి. 2022లో ఏదో ఒక శోధన కనిపెట్టుకుని ఉన్నది మీకు. ఆ శోధన మీ మీదకు రానియకుండా ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకోండి. వచ్చిందంటే మాత్రం చాలా ధైర్యంగా కూడా ఉండాలి. దేవుని హత్తుకొని ఉండాలి. ప్రార్థన విక్కి ప్రార్థన చేయము. స్తోత్రము చెల్లిస్తున్నాను కృప కలిగిన యేసయ్య, నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. గడిచిన సంవత్సరం అంతా తండ్రి ప్రభా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ మేరీ హ్యాపీ. బోలో యస్ మహారాజ్ కి జై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. బ్యాటరీ అయిపోయింది. మైక్ ఎత్తుకోరా వెనకాల వెనకెత్తు రావంటా పడతా యేసు ప్రభు దేవుల్లో ఉన్న శక్తి ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే ఆయన కేవలం మన కొరకే జన్మించాడు. ఎందుకు మన గురించి? మనం చిన్న వయసులోంచి జన్మే పాపము, పుట్టిన తర్వాత పాపములోనే పెరుగుతాం. చిన్న 2-3 సంవత్సరాల వరకు వచ్చిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. అమ్మ లడ్డు దాసి పెట్టితే వెళ్ళిపోయినాక తినేస్తాం. తినేస్తే ఏ నాయకుడు లడ్డు పెట్టి ఏం చేసేప్పుడు ఏమో నాకేం తెలుసు అంటే అబద్ధం. అబద్ధంతో పాటు దొంగతనం రెండో ఒకటి. అంటే ఆ పాపం చిన్నప్పటి నుంచి పాపం. పాపంలో పుట్టేమో పాపంలో పెరుగుతున్నాం, పాపంలోనే చచ్చిపోతున్నాం. ఈ పాపము నుండి విడిపించడానికి ప్రభు వచ్చింది. ప్రభు అంటే ఎవరు? ఆత్మస్వరూపైన పరమాత్మ. పరమాత్మకు రూపం లేదు. పరమాత్మకు రూపం లేని పరమాత్ముడు మనం రక్షించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి మనం బతుకుతున్నాం. అంటే మన మంచోడని మనం బతుకుతున్నామా? దేవుడి ప్రేమను బట్టే బతుకుతున్నాం. మనం అన్ని చెడిపోయిన పనులే. చిన్నప్పటి నుంచి అబద్ధాలు, దొంగతనాలు అన్ని లోకంలో బతికేస్తాం. ఈ పాపం ఎక్కువైపోయి ఏం చేస్తుంది? ఆ పాపము మనల్ని వెంటాడుతూ ఆ పాపం వల్ల మనకు శాపంగా మారిపోతుంది. ఆ శాపమే దరిద్రము, సమాధానం లేకపోవడము, అనారోగ్యాలు రావడము, అంగవైకల్యాలు రావడము, ఇవన్నీ కూడా ఆ పాపమే శాపాలుగా మారి మళ్ళీ మనుషులకే చుట్టుకుంటాయి. అందుకే దేవుడి పాపాన్ని తీసివేయడానికి మనుషు రూపం దాల్చాడు. మనుషు రూపం దాల్చి క్రీస్తు ప్రభుగా పుట్టాడు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. అంటే రక్షకుడనే పేరు ఉందా ఆయనకి. అంటే ఎందులో రక్షించడానికి? పాపములో నుండి, రోగములో నుండి, శాపములో నుండి, దరిద్రములో నుండి, అగ్నిగుణంలో మన ఈ ఆత్మ వెళ్ళిపోకుండా రక్షకుడు అన్నింటినీ రక్షించేలా సమర్థుడు ఆయన. అందుకే రక్షకుడు అని పేరు. ఆ రక్షకుడు మన గురించి జన్మించాడు కాబట్టి మనం ఆయన మాట మనం వినాలి. ఆయన ఏ మాట చెప్తున్నాడు? పాపము చెయ్యక అంతే, ఒకటే మాట చెప్తున్నాడు. గొర్రెలు అడగట్లేదు, గొర్రెలు ఒకరికి కొట్టమంటలేదు, గడ్డపళ్ళు ఊరుగొత్తులు పెట్టమంటలేదు, గుడికొచ్చి 3 సార్లు తిరగమంటలేదు. నేను ఏం చెప్తున్నాడంటే పాపము చెయ్యక నా మాట విను. ఆయన మాట ఏంటి? మంచితనము, ప్రేమ,
సంతోషము, ఆశానిగ్రహము, సమాధానము ఇవన్నీ కలిగి ఉంటామని. శత్రువును కూడా ప్రేమించు, ఎవరిని నీ నోటి మాట ద్వారా కూడా ఎవరిని బాధ పెట్టగా ఇవి ఈ విధంగా జీవించమని చెప్తున్నాడు. ఇవి జీవించడానికి మనకేం బాధ? ఎందుకు? సినిమాలు చూడొద్దంటారు, కళ్ళు దుకాణంకి వెళ్ళొద్దంటారు, ఎవరిని తిట్టొద్దంటారు. శాతానికి ఏంటి? నువ్వు ఎవరినైనా తిట్టు, సినిమాలకి వెళ్ళు, వ్యభిచరించు, నీ భార్య ఉంటుండగా, నీ భర్త ఉంటుండగా, ఇంకొకరితో పోయినా పర్వాలేదు, నువ్వు అరటి పళ్ళు కొబ్బరికాయలు వేసినా నువ్వు ఒప్పేసి ఏం మాట్లాడరు, ఏం చెప్పరు. కానీ ప్రభువు మాత్రము ఖండిస్తున్నాడు. నీ భార్య పక్కన ఉంటుండగా ఇంకొక మోహంతో కూడా నువ్వు స్త్రీని చూడొద్దు. నీ భర్త పక్కన ఉంటుండగా నీ ఆలోచనలో కూడా ఇంకొక పురుషుడు నీ ఆలోచనలకు రావద్దు అని దేవుడు చెప్తున్నాడు ఈ బైబిల్ దేవుడు. ఎంత గొప్ప చెప్తున్నాడు ఆయన, మంచి మంచి మాటలు. మనం ఏదైనా తప్పుడు అడుగులు వేసినా ఆయన వచ్చి వెంటనే దండిస్తాడు, కనబడతాడు, మాట్లాడతాడు. అందుకు ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది. అందరి వల్ల కాదు, ఆయన నాకు ప్రత్యేకత. నేను ఒకప్పుడు అన్ని దేవతలు పూజించేవాడు. సోమవారం వీరభద్రుడు, మంగళవారం ఆంజనేయుడు, బృహస్పతివారం రామదేవుడు, లక్ష్మీవారం నాడు శుక్రవారం పార్వతీ పూజ, శనివారం వెంకన్న, ఆదివారం మళ్ళా సూర్యదేవుడు, మళ్ళీ సోమవారం వీరభద్రుడితో పాటు శివపారం నిత్య దీపాలు ఉంటాయి. ఇంటి యేసు ప్రభు తక్కువ కులసులకే దేవుడని కులగర్వం మనగర్వంతో ఉంటుంది. అలాంటి నాకు ఆ యేసు ప్రభు దేవుడు ఈ దేశ విగ్రహారాధన పాపం ఎక్కువైపోయి ఆ దోషంగా మారిపోయి బంగారు వెండి కంచాలు మాత్రమే ఆఖరి సిల్వర్ కంచాలకు వచ్చేసింది. ఇల్లు ఒళ్ళు గొల్లైపోయింది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన దేవతరాలు మాట్లాడారు. ఎప్పుడు కూడా బలి, నాకు గొర్రెల పట్ల, మేకల పట్ల, గూడె పట్ల, నాకు దాని పేరు, నాకు గోడ మెత్తు, నాకు పండగ ఇదే చెప్పడం తప్ప నీ పాపాన్ని క్షమించడం ఎప్పుడు ఎవరు చెప్తాను. యేసు ప్రభువుడు ప్రత్యక్షమై నాతో మాట్లాడి, బిడ్డ నేను తోడుగా ఉంటాను, నీ పాపములన్నీ విడిచిపెట్టేస్తాను. ఏమిటా పాపము? దేవుడు వ్యతిరేకమైన మెయిన్ పాపం ఏంటంటే విగ్రహ ఆరాధన. అంటే దేవుడు సృష్టికర్తలు దేవుడు తప్ప వేరే దేవుడు మనం పూజించకూడదు. సృష్టికర్త ఎవరు? ఆకాశమును, భూమిని, సముద్రాన్ని సృష్టించిన ఆత్మస్వరూపుడు యెహోవా దేవుడు. ఆ దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. ఈయన ద్వారా నా ఇద్దరు రండి అని మనకు అప్పగించాడు. కాబట్టి ఆయన మనము వెంబడించి ఆయన మాట వినబడి ఏ పాపంలో మనం వెళ్ళకుండా దేవుని హక్కులను ముందుకెళ్ళాలని ఆయన మాట చదివించిన మాట ఇవ్వబడి కట్టబడితే మనం దీవించబడతాం, ఆశ్రయించబడతాం, రక్షించబడతాం, కాపాడబడతాం. దేవుడి మాట నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొక్కకు మండుకొను. మాట్లాడుతున్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా యొక్కకు మండుకొను. కరెక్ట్గా మాట్లాడా? ఉపయోగిస్తున్నప్పుడు మాట అంటే దేవుడి నీతో మాట్లాడుతున్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. యెషయా 24:22. 44:22. మంచి విడిపోవునట్లుగా నేను మీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొను. మంచు విడిపోయినట్టుగా నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొను. అంటే దేవుని వైపు తిరగాలి. అన్ని ఒకటే అన్ని తిరుగుతాను. ప్రత్యేక మీరు ఆయన దగ్గర రండి, ఆయన మీతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడిన వాక్యం ఉంది, దేవుడు మాట్లాడాడు. మీకు ఏ పాపం చేశారు? విగ్రహారాధన పాపము, చిన్నప్పటి నుంచి అబద్ధాల పాపం, ఎన్ని పాపాలు. ఇవన్నీ పాపాలు ఎవరు చెప్తారు? మనకి తల్లిదండ్రులు చెప్పరు, మనం పూజిస్తున్న దేవతలు చెప్పరు. ఈ బైబిల్ కూడా చెప్తాడు. అందుకే నువ్వు చేసిన అతిక్రమాలను చుట్టివేస్తాను, మబ్బు ఎడగొట్టేస్తాను, మంచు తొలగిపోయినట్టు మిమ్మల్ని ఆ పాపములు, అతిక్రమాలను తొలగిస్తాను. నేను అర్థండి, నేను విమోచించే దేవుడు అని. నేను అంటే దేవుడు అంటే రక్షిస్తానంట, విమోచిస్తానంటాడు, అందులో నుంచి బయటకు లాగుతానంటాడు. కాబట్టి మీరు తప్పకుండా ప్రభువు నమ్మాలి. ఎప్పటికైనా సరే
ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే నమ్మాలి, ఇప్పుడు మాట్లాడిన దేవుడు ఆయన విడిచిపెట్టాడు, ఆయన రక్షిస్తాడు. మీరు ప్రేమించే మనం అందరూ దేవుడి పిల్లలు. మేము ముందుగా నమ్మే మీరు తర్వాత నమ్ముతారు. మనం అందరూ దేవుని పిల్లలమే, కానీ తెలవదు ఆయన గురించి మనకు తెలవదు. అందుకే మనం ఏదో ఒకటి మనం పెద్దవాళ్ళు మొక్కినట్టుగా మొక్కుతాం అనుకుంటాం. లాస్ట్గా ఆయన ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడి మనం ఆయన వైపు పడుతుంటాడు. మీ పేరు ఏం పేరు బాబు? యానాది. మీ పేరు అనుష. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా, యానాది అనుష నీ పాదాల ముందు పెట్టుకుంటున్నాను. యెషయా 44:22 ప్రకారం నీ బిడ్డలతో మీరు మాట్లాడినారు. నా తండ్రి విమోచించే దేవుడు అని ప్రభు మాట్లాడుచున్నాడు. విగ్రహారాధన నుండి, పాపము నుండి, అతిక్రమము నుండి విడిపించేగల శక్తివంతుడు నీ ఒక్కడవే నాయన. ఎవరి వలన కాదు తండ్రి. ఈ కుటుంబాన్ని నాయన విడిపించి రక్షించమని మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ ఈ బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవు మండుకొను నా యొద్దకు, మీరు విమోచించే దేవుడని నీ ప్రభు బిడ్డతో మాట్లాడుతున్న దేవుడు. ఈ బిడ్డ నీవే మండుకునే జ్ఞానము దయచేసి, క్షమించు, రక్షించు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ క్రిస్మస్ సందర్భంగా ఈ బిడ్డ జీవితంలో వచ్చిన గాథని ఈ రాత్రి బిడ్డతో మీరు మాట్లాడు, దర్శించి ఆత్మరక్షణ కలిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొంచున్నాను నా తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ మేరీ. హ్యాపీ మేరీ. బోలో యేసు మహారాజ్ కి హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. ఎప్పటికైనా మీరు ప్రభుని నమ్మాలి. ఆమేన్. కమ్మేడినాడు పూలక వచ్చినాడు నీ కొరకు రక్తాన్ని కాచినాడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచినాడు. పెట్టినాడు మరల తిరిగి లేచినాడు, ప్రాణాన్ని పెట్టినాడు మరల తిరిగి లేచినాడు. లోకానికి తీర్పు తీర్చుతాడు, మరి మీ ఆయన గారి పేరు ఏది? పిల్లలు మాట్లాడే అడగాల, ఇంట్లో వచ్చి అడగాలి. 2021 డిసెంబర్ నెల వరకు దేవుడు తన మహాకృపను తోడుగా ఉంచి సజీవంలో క్షేమంగా కాచి కాపాడు. ఎన్నో శోధనలు, వైరస్, కరోనా, అలాగే తుఫాను, తిరుపతిలో ఈ గ్రామంలో ఎంత, పట్టణంలో ఎంత భయంకరమైన తుఫాను. కానీ ఆయన మహాకృప ఏం చేసి బ్రతికించింది, సజీవ లెక్కలో ఉంచినందుకు ఈ రోజు మీతో కలిసి మేము ప్రార్థనకు దేవుడు ఇచ్చిన మహా ధన్యత మన అందరికీ కూడా. 2022 అడుగు పెట్టబోతున్న మీ కుటుంబాన్ని ఏ విధముగా దేవుడు దీవించబోతున్నాడు, ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడు, ఈ వాగ్దానంలో దేవుడు తెలియపరుస్తాడు. ఆయన చిత్తమును ప్రార్థన చేసుకుందాం. సునీత ఆయన పేరు కోటేస్తారు కదా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. సునీత కోటేశ్వరరావు వారి కుటుంబ బిడ్డలు బట్టి మీకు వందనాలు నాయన.
2021 వరకు నువ్వు కాపాడావు, కనికరించవు, నాయన కృప చూపించావు. 2022లో అడుగు పెట్టబోతున్న ఈ కుటుంబాన్ని పాదాల ముందు పెట్టుకొంచున్నాను ప్రభువా. దీవించండి, ఆశ్రయించండి నాయన. యేసయ్యా, నా తండ్రి కుటుంబం నాయన నీ మహిమార్థమైన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ వాగ్దానం ద్వారా నీ చిత్తం వారు తెలియపరిచి ఈ కార్యం జరిగించి నెమ్మదిపరిచి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాగ్దానం ఈ కుటుంబాన్ని సమర్పించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తీసుకున్నామా? సామెతలు 3:23 నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. 3:23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. నీ మార్గమున నీవు సురక్షితం ఎప్పుడు దాని పైన ఉంది. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. పైకి ఇంకా పైకి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము వివేచన నీకు భద్రము చేసుకొనుము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. లెస్సైన జ్ఞానం ఏది? లోకంలో ఈ జ్ఞానం తప్ప ఏ జ్ఞానం మనకి లెస్సైంది కాదు. అంటే లెస్సైన్ అంటే సంతోషకరమైనది, ఆనందకరమైన, అన్నిటికీ మించిన ఆనందం, సంతోషం. లెస్సైన జ్ఞానము బైబిల్ జ్ఞానమే. ఈ జ్ఞానంకు మించిన జ్ఞానం ఏ గ్రంథంలో లేదు, చదువుల్లో లేవు. చదువులు దేనికంటే ఉద్యోగాల కొరకు, ఉద్యోగాలు ఎందుకంటే పొట్ట పోషణ కొరకు. ఉద్యోగాలు దేనికంటే పొట్ట పోషణ డెవలప్మెంట్ చేసుకోవడానికి చదువు. అందులో ఆ జ్ఞానము మనల్ని మంచి మార్గంలో నడిపించదు. ఏ జ్ఞానం నడిపిస్తుంది అంటే మంచి మార్గంలో ఈ పరివర్తనలో ఉన్న జ్ఞానం, ఈ గ్రంథంలో ఉన్న జ్ఞానమే మంచి మార్గం నడిపిస్తుంది, దైవరాజ్యాన్ని తీసుకుని వెళ్తుంది. అని అంటే అన్నిటికీ మించిన లెస్సైన మంచి జ్ఞానం ఇది. ఈ జ్ఞానముకు మీరు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? లెస్సైన జ్ఞానమును భద్రము చేసుకుని. అంటే దేవుని వాక్యమును వింటున్నప్పుడు మీరు దాన్ని భద్రం చేయాలి. వినేసి ఈ చెవితో వదిలేదు. ఈ చెవితో వదిలేస్తే ఏమి రాదంట? నీ మార్గము సురక్షితంగా ఉండదు, సురక్షితంగా నడవలేదు. మార్గాల్లో సురక్షితంగా మీ మార్గాలు నడవాలి అంటే ఈ దేవుడిచ్చిన ఈ జ్ఞానాన్ని మీరేం చేయాలి? భద్రంగా దాన్ని దాచుకోవాలి, దాన్ని వినాలి. భోజనాలకి, కానుకకి, దేవుని పని కొరకు కానుక ఇస్తారు కదా, మరి పైసలు ఇచ్చి ఏం చేయాలి? మనం ఇంకా చెప్పాలి వాళ్ళకి. దానికి ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు నేను గాజులు తీస్తే, మెళ్ళ తాడు తీస్తే, చెవులు తీస్తే, బొట్లు అన్నీ తీసుకోండి, పువ్వులు కూడా పౌడర్ కూడా రాయి, ఇవన్నీ నేను పెట్టుకొని నువ్వు పౌడర్ రాయక నువ్వు తాడు గాజులు వేసుకోకంటే ఏమంటారు నన్ను? ఫస్ట్ నువ్వు మారమ్మా, నువ్వు తీసి పువ్వులు ఎత్తులోకి వెళ్ళి నువ్వు చేతి గాలి దిగి అప్పుడు నేను చేస్తాను. లోకానుసారం మాట పెడుతున్నావు, దేవుడు వాక్యం ఏముంది అని వాళ్ళు బెదిరిస్తాడు. బెదిరిస్తాడేమంటారు? నువ్వు ముందు తిట్టడం మానే, నువ్వే సక్కలేవు నాకు చెప్తావంట. అంటే ఫస్ట్ మనలో మార్పులు రావాలి. ఎప్పుడు మార్పులు వస్తాయి? ఈ లెస్సైన జ్ఞానమును మనం భద్రం చేసుకొని దాని ప్రకారంగా జీవించడమే భద్రం చేసుకోవడం. భద్రం చేసుకోవడం అంటే అది అట్లా పెట్టుకొని కూర్చోవడం కాదు, జీవిస్తేనే దాన్ని భద్రం చేసుకున్నట్టు. జీవితమే వాక్యం, వాక్యమే జీవితం. ఆ వాక్యము కృపాశక్తి సంపూర్ణ శరీరము ధరించి వచ్చాడంట. ఆ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యమే జీవితము, జీవితమే వాక్యము. నీ లోపల వాక్యం ఉందని నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు జీవిస్తేనే కదా. అందుకు అది భద్రం. అది చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే మార్గమే సురక్షితంగా ఉంటుంది. 2022 సంవత్సరంలో మీ మార్గమును దేవుడు సురక్షితంగా నడిపిస్తున్నాడు. నీ మార్గమును నీవు సురక్షితంగా తీసుకోండి మధ్యాహ్నాలు
ఇంకా తీసుకోవాలంటే తీసుకోండి. అయ్యా మమ్మల్ని నాయన ఈ విధ క్యారల్స్కి నడిపించి అన్య జనాంగం మధ్యలో నీ బిడ్డల గృహాల్లోకి పంపించి అయ్యా ఈ క్యారల్స్ జయప్రదంగా జరిగించావు. వచ్చిన కరోనా 21 వచ్చిన కరోనా తుఫాన్లన్నీ దేవుడు దాటించి ఈ 2021 ఆఖరి నెలలో మనల్ని కలిపాడు. కొత్తగా మేము పరిచయం ఇక్కడ కొత్త కానీ ఆత్మలన్నీ ఆయన పిలవే మనం అందరం ఆయన రాజ్యం అందరూ ఇక్కడ కలుసుకున్నట్టు అక్కడ కూడా కలుసుకోవాలి. 2022లో ప్రవేశం అవుతున్నాం మనం అందరం కూడా. ఆ 2022లో మనము ఎలా ఉండబోతున్నాం, దైవ చిత్తం ఏంటి, అది మనకి దేవుడి వాగ్దానం. మాకు క్యాలెండర్ రాలేదు ఇంకాను, రేపు వస్తాయి. ఇక టైం అయిపోతుందని వచ్చాం. సరే వాగ్దానం అయినా ఇద్దాము ప్రతి ఇంటికి. 2022లో దేవుడు మీ కుటుంబానికి ఏం చేయబోతున్నాడు, మీరు ఎలాగ జీవించాలనేది ఈ వాగ్దానం కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి ప్రార్థన చేసుకొని మీరు ఒక వాగ్దానం తీసుకోండి. నేను ప్రార్థన చేస్తాను, ఏకీవించండి. మీ పేరేం పేరమ్మా? సుజీ. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలయ్యా, నీ మహాకృప నీ ప్రేమ చేత మమ్మల్ని సజీవ లెక్కలు క్షేమంగా కాచి కాపాడి ఈ 2021 సంవత్సరం అంతా వైరస్తోని, సునామీలతోటి, వర్షాలతోటి, తుఫాన్లతోటి ఎంతో భీభత్సమయ్యా అల్లకల్లోలైన లోకమంతా. ఎంతో మంది దిక్కులేని చావులు కూడా చనిపోయారయ్యా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలు పరిమాలైన మమ్మల్ని సజీవ లెక్కలు క్షేమంగా కాచి అందుని బట్టి మీకు ఏమి ఇచ్చిన తీర్చుకోలేము నాయన. ఇచ్చిన ఆలోచన ఇచ్చిన జ్ఞానం బట్టి ఒకరికొకరు కలుపుకొని ఉద్యోగపడి ఆయన విశ్వాసమును కాపాడుకొని భక్తిని కాపాడుకొని నీ రాజ్యంలో కూడా నీ బిడ్డలతో కలిసి నిన్ను స్తుతించాలని ఆలోచన. ఇది ఈ రోజు ప్రభు మేము నీళ్ళని సిద్ధపడి ఉంటుండగా ఈ సుజీ తన యొక్క గృహాన్ని నడిపించాలి. 2022 సంవత్సరం అడుగు పెట్టబోతున్న ఈ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ వారికి ఏ విధమైన నీ వాగ్దానం ఇవ్వబోతున్నావు అయ్యా, మీ చిత్తం ఏమిటో తెలియపరచడానికి వాగ్దాన రూపంలో తెలియపరిచి మరుగు చేసుకొని ప్రభా ఈ వాగ్దానం వారికి అందించి మీరు మహిమ పొందమని నాయన సుజీ మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా తీసుకొని చూడగా నీ కృప వారు తోడుగా ఉంచి వారి జీవితంలో మా జీవితంలో సరిచేసి ఇంకా ఎక్కడ దూరంగా ఉన్నామో మమ్మల్ని నీకు దగ్గరగా అవడానికి కృప దయచేసి పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాగ్దానం సమర్పించి వేడుకొంచున్నా అన్న పరమ తండ్రి. ఆమేన్. నీ విశ్వాసము 39 యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను. విశ్వాసం, నీ విశ్వాసం గొప్పది. అంటే ప్రభు ఆశక్తితో ఆయనను వెంబడించింది. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్న బాధను ఎంతో మంది దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుపడని ఆ భయంతను విశ్వాసం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరేమంటారు, ప్రభు ఏమంటాడో అని భయించండి. ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం. అంటే మీరు 2022 సంవత్సరంలో మీకు దేవుడు మీ విశ్వాసం బట్టి మీకు కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవ్వని కార్యాలు, ఇప్పుడు ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా 2022లో మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. విశ్వాసంలోంచి పక్క దొరికేది. రక్తస్రావుల స్త్రీ ఎంత విశ్వాసంతో ఆయన చెందిన ముట్టింది. ఆ విశ్వాసాన్ని మీరు బలంగా ఉంటే అద్భుతాలు చూస్తారు. ఏమో మీరు ఇస్తారా? అప్పుడు తీసుకోండి. నా దూత నీ ముందర మార్గమును సిద్ధపరిచిన 11:10.
చదవమ్మా. మత్తయి ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరి గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే చాలు, చాలు, చాలు. దేవుని దూత మీకు ముందు నడుస్తుంది మీ మార్గాన్ని. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ మార్గానికి ముందు దూతను దేవుడు పంపిస్తాడు. దూతను పంపించి మీ మార్గం సరళం అవుతుంది, దేవుడు సిద్ధం చేస్తాడు. అంటే దానికి ముందు మీరు ఏముండాలి? దేవుని గురించి చెప్పడానికి విశ్వాసం, ప్రార్థనలు ఎక్కువగా ఉండడము, దేవుని గురించి సాక్ష్యాలు వాడకూడదు చెప్పడము, దేవుని సాక్షి విషయంలో మీరు ధారాళంగా ఉండాలి. ఉంటే అప్పుడు మీకు దూత మీ ముందు నిలబడి మీ మార్గాలన్నీ సరళం చేసి ఎత్తు పల్లాలు ఉన్న ముళ్ళకంపలు ఉన్న తీసేసి మిమ్మల్ని నడిపిస్తాం. మీరు దేవుణ్ణి అప్పుకొని ఉండాలి, దేవుని గురించి ప్రచారణ చేయాలి. అంటే మీకు కలిగిన సాక్ష్యమా, వాక్యం మీరు నేర్చుకున్న వాక్యమే మీరు పట్టుకోవడకు బలహీనంగా ఉన్న వారితో చెప్పి వారిని బలపరచాలి. అప్పుడు మీకు అద్భుతం, దేవుడు మీ మార్గాలన్నీ తెరవబడతాయి. ఇంతవరకు మూతపడిన మార్గాలన్నీ 2022లో దేవుడు తెలుస్తానంటున్నారు. నేను నీకు తోడై ఉందును. న్యాయపతులు 6:16. నేను నీకు తోడయుందును గనుక ఒక మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు. శత్రువులు మీ మీద దాడి చేసినప్పుడు దేవుడు మీ తోడుగా ఉంటాడు. శత్రువులు మనుషులు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, లేకపోతే మీ కుటుంబంలో మారు మనసు లేని పిల్లలు, భర్త, ఎవరైనా అవ్వచ్చు. అది శత్రువు వ్యతిరేకమే కదా. దేవుడు వారిని ఎదిరించి వాటి నుంచి మీకు దేవుడు తోడుగా ఉండి మీకు అన్ని కార్యాలు దేవుడు నెమ్మది సమాధానం ఇస్తాడు, జయం ఇస్తాడు. శత్రువు మనం ఏ దాడి చేస్తున్నప్పుడు మనకి భయమే కదా. దేవుడు జయాన్ని తోడుగా ఉండి ఆ భయం తప్పిస్తాడు. దేవుడు తోడే ఉంటాడు. మీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండి మనం నడిపిస్తాడు. దానికి ముందు మరి యొక్క న్యాయాధిపతులు 6వ అధ్యాయం కదా, యెఫ్తా దేవుని సన్నిధిలో చాలా ప్రార్థన చేసేవాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర మొక్కుబడి తీర్మానం చేసుకున్నాడు. అంటే మీకు ఏదైనా కష్టము, శ్రమ, శోధనలు ఎక్కువైనప్పుడు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకోవాలి. మొక్కుబడి అనగా మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారో ప్రార్థన, లేకపోతే ఏదన్నా ఎవరికైనా 7 మందికి సాక్షి చెప్తారని అదా, లేకపోతే ఒక బైబిల్ అంతా కూడా చదివిస్తాను ప్రభు కార్యం జరిగిస్తే ఈ బాధను తప్పిస్తే అని చదవడమా, లేకపోతే ప్రభా నాకు ఇందులో జయమిస్తే నీ పరిచర్య కొరకు ఇంత ధనం ఇస్తానన్నా, నాకు ఇందులో జయమిస్తే నీ సేవకులు బట్టలు పెడతానన్నా, ఏదో ఒకటి మీ శ్రమ వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు మొక్కుబడి మొక్కుకొని జయం పొందుకున్నాడు. ఆ మొక్కుబడి చేసుకొని ముందడుగు వేసినప్పుడు ఆ శ్రమలన్నింటిలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా 2022లో దేవుడు కార్యం చేస్తాడు, తోడుగా పరిశుద్ధాత్మ దేవుడా, ఈ అంకణమని పాలన పెట్టుకుంటున్నానయ్యా. యేసుక్రీస్తు నామముల పేర్లో ఉన్న సాతాను బలమంతా కూల్చివేసి హన్నమ్మగా బిడ్డని నాయన మీరు మార్చి ప్రార్థనా పరురాలుగా బిడ్డను దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ఈ హన్నమ్మకు ప్రభువా ఈ వాగ్దానం మీరే దయచేసి బిడ్డను రక్షించుకోండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. దిగ్గున లేచి నిన్ను గణపరిచి కుటుంబ సమేతముగా నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించాలి నాయన. ఆయన ఆశ్రయించు నాయన. ఇగో వాగ్దానం నీవే బిడ్డకు అనుగ్రహించి ఏమి అయితే నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అది మీరు మాట్లాడి అన్నమ్మని మీరు బాగు చేసి మహిమ పొందు. మరి యేసు నామములో సమర్పించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఏదైనా అవుతుంది.
ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తున్నాను. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తున్నాను. దేవుడి సన్నిధిలో నిలబడాలంటే అది ఎవరి వల్ల కాదు, మీ అంతలో మీరు రాలేదు. దేవుడు ఇస్తేనే వస్తారు. ఇప్పుడు దేవుడు కృప మీకు తోడుగా ఉంది కాబట్టి మీరు రాగలిగారు మా దగ్గరికి, లేక అందరూ రావు ఆ దేవుడి దగ్గర. దేవుడు దర్శిస్తేనే, దేవుడు మొక్కు తీసుకుంటేనే వస్తారు. సంఖ్యాగ్రంథం ఇది జకర్యా 3:7. చదువు. జకర్యా 3:7. నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడు అగుదువు. మరి ఇక్కడ నిలువబడు వారి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇద్దును. ప్రధాన యాజకుడైన యెహోషువ. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చాడమ్మా. నీవైతే ఆయన మార్గాల్లో మీరు నడవాలి. పూజలు గీజలన్నీ తీసి పడలేదు, వేయదు. అగరబత్తుల దీపాలు ముట్టించడం వల్ల ఇంకొంచెం ఎక్కువ. నేను ఒకప్పుడు ఆదివారం సూర్యుని పూజించేదాన్ని, సోమవారం వీరభద్రుడు శివపార్వతుల్ని పూజించేదాన్ని, మంగళవారం ఆంజనేయుడు, లక్షవారము రామదేవుడిని, శుక్రవారం పార్వతిని, శనివారం వెంకన్నని. ఒక గదంతా పూజ విగ్రహాలు ఉంటాయి, పెద్ద పెద్ద విగ్రహాలు. వీరభద్రుడికి ఇంత గద్ద ఉండేది విభూతితో, శివపార్వతుడికి పెద్దది, ఎత్తడి రాగివి కంచువి విగ్రహాలు, దిండివి విగ్రహాలు, ఫొటోస్ మట్టివి చెక్కవి. ఒక పూజ గది నిత్య దీపాలు ఉండేది. ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోయి లాస్ట్ చెప్పని ఎదుగు వచ్చింది మాకు. అన్నీ పోయి నిలారాలు ఉండి ఉపవాసాలు ఉండి ఎంత పూజ చేసి. కార్తీక మాసం వస్తే నెలకి తల స్నానం చేసి నేల మీద పడుకొని శివుని పూజించాను. లాస్ట్ గ్యారెంటీ పోయింది. మా భర్తగా చౌబతుల్లోకి వచ్చారు, మాకు మామగారు చనిపోయారు, అంత గందరగోళం. అప్పుడు యేసుప్రభు దేవుడి గురించి ఇలాగే వచ్చి చెప్తే విన్నా. యేసుప్రభు దేవుడు నమ్ముకుంటాను కానీ నాకు కనబడి ప్రభు అంటే ఆయన కనిపించి నాతో మాట్లాడితే నేను యేసుప్రభు నమ్ముకున్నాక మా ఆయనగారు మంచిగా అయ్యింది. మా కుటుంబం అంతా మంచిగా ఒకటి అంతా బాగుపడ్డారు. దేవుడు జీవించాడు. ఆయన సేవ చేస్తున్నారు. ఏమ్మా, ఇప్పుడు మీ కుటుంబం అంతా కూడా యేసు ప్రభు దేవుని నమ్మండి, ఆయన మార్గంలో నడవండి, ఆయన చెప్పినట్టుగా జీవించండి. జీవిస్తే దేవుడు మంచి మీ అత్తమ్మకు అద్భుతం జరుగుతుంది. ఏముండదు, పోతే అన్నీ పోతాయి. దేవుడు మీకు మంచి వాగ్దానం ఇచ్చాడు. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు. ఎంత భాగ్యము నీకు దేవుడు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మీకు ఇస్తున్నాడు. నిలబడండి, దేవుడు స్వస్థపరుస్తాడు. మీ పేరు అంకాళమ్మ కాదు, అన్నమ్మ. అన్నమ్మ అని ఒక భక్తురాలు ఉంటుంది బైబిల్లో. ఆమె ఎప్పుడు దేవుని మందిరంలోనే కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఆమె పేరు మీ పేరు అంకాళమ్మ అని చెప్పొద్దు, నా పేరు అన్నమ్మ అని చెప్పండి. అది పూర్తిగా స్వస్థత కలిగితే బాప్టిజం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వెడికిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అన్నమ్మ ఎలా ప్రభా ఈ పేరు నాయన పెట్టబడింది. ఈ అన్నమ్మకి ఉన్న పని చేస్తున్న నరాల్లో, చెడల్లో, మూలిగల్లో పని చేయని అడ్డుపడుతున్న దుష్ట అంధకార చీకటి చేతబడి దేవత శక్తుల ప్రభావం యేసు నామములో సంవత్సరముని శోధిస్తున్న దుష్ట శక్తి విడిచేడు. నరాలను బయటికి వెళ్ళిపోవాలి, నరాలను బయటికి వెళ్ళిపోవాలి. రక్తంలో కాల్సిన శక్తి, దేవతా శక్తి ఏసునామని కుటుంబాన్ని చెడుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు రక్తములో పట్టి విడిసిన దెయ్యమా దేవతా శక్తి నజరుని యేసు క్రీస్తు రక్తములో కాలుస్తున్నారు. యేసు నామములో
స్వస్థపరిచి రక్తం ప్రోక్షించిన అవును ప్రభు. మంచి ఆరోగ్యం దయచేయండి, లోకమందుగా మార్చాలి. ఈ రక్తం పరిశుభ్రంగా మార్చి నూతనం ప్రోక్షించండి. ఈ రక్తం ఈ బిడ్డకు రాస్తుండగా సాతాను బలమంతా కూలిపోవునుగా. ప్రతి నరము, కీళ్ళు, మూలికల్లో, ఎముకల్లో ఈ రక్తం ప్రోక్షించబడును గాక. ఆరోగ్యం వచ్చును గాక. అయ్యా చచ్చబడిన కాలులో చరణం వచ్చును గాక. కదలిక వచ్చును గాక. గొప్ప ఆత్మరక్షణ కలుగును గాక. గొప్ప కార్యము జరిగించి బిడ్డ ద్వారా మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. యేసు రక్తమే ఒక గ్లాసు నీళ్ళు పట్టండి. సాతాను బలమంతా కూలిపోయింది. మా కాళ్ళు మంచిగా చేయండి. అవును ప్రభా. రక్తం మీ బిడ్డ రాస్తుండగా కాళ్ళు నరాలన్నీ పరిశుద్ధాత్మ నాయన చక్కైన బ్లడ్ అంతా సర్క్యులేషన్ అవడానికి అవును ప్రభా. కార్యం జరిగింది. అయ్యా స్తోత్రం అద్భుతం స్తోత్రం. జరిగించి ఆశీర్వదిస్తున్నాను. ఈ పరిణత రోగము, దెయ్యం ఏదైనప్పటికీ ఇప్పుడే నజరుని యేసు క్రీస్తు నామములో ఆమేన్. స్తోత్రం. యేసు రక్తములో ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తం యేసు రక్తం. రోగమా, దెయ్యమా, యేసు నామములో పట్టి పిడిసిన దురాత్మ నజరుని యేసు క్రీస్తు నామములో బంధిస్తాను. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. స్వస్థపరిచి మహిమ పొందుతున్నాం. యేసు నామములో సమర్పించి ఆమేన్. నేను వేసి ప్రభువా మంచిది మా అత్తమ్మని ఈ కార్ వేసి రాయి రోజు మంచిగా ఎక్కింది తీసుకుని ఇక్కడే కాకుండా పరలోకంలో కూడా మనం కలుసుకోవాలి. అలాగే జీవితం మనం కలిగి 2022 సంవత్సరంలో దేవుడు మీకు ఏం చేయబోతున్నాడు, ఇది ఎలా చేయించాలి అనేది వాగ్దానం. క్యాలెండర్ ఇస్తారు, ఆల్రెడీ వస్తే అన్నారని ఇక్కడ వాగ్దానం తీసుకొచ్చారు. హైదరాబాద్ అదే అడిగారు బ్రదర్, పొద్దున ఇచ్చారు. వచ్చారా? వస్తారన్నారు కదా సిస్టర్. నిన్న మొన్న రాజంపేట కోడూరు మీటింగ్ కదా. వాగ్దానం ఒక తీసుకోండి. నేను నా బోధన మీకు ముందుగా పంపుతున్నాను. దేవుడు తన దూతను మీకు ఏ పలికినా ముందుగా దూత ప్రయాణం చేస్తాడు. దూత ప్రయాణం చేయాలంటే అక్కడ దేవుని పని కొరకు మీరు నిలబడాలి. అంటే దేవుని ఘనపరిచే విషయంలో మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. ఏ విధంగా అయినా సరే దేవుని ఘనపరచాలి మీరు. అప్పుడు దేవుడు మీ ప్రతి విషయంలో దూత ముందుగా ఉండడానికి మార్గం సహాయం చేస్తాడు. మనం వెళ్తున్న కొన్ని కార్యక్రమాలకి, కొన్ని విషయాల్లో మనం వెళ్తున్నప్పుడు కొన్ని పనులు మన వల్ల కావు, కానీ ఆ దూతగా వస్తేనే అక్కడ అన్ని పనులు చక్కదగ్గం అయిపోతుంటాయి. అట్లా 2022లో మీ పట్ల దేవుడి కార్యం అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయమ్మా. ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి
స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన కొనియాడబడిన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమలో తరంగపు పొంగులు నీ బలములో పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా హల్లెలూయా అందరూ పదవాలండి దయచేసి ఆలస్యం చేయొద్దు సాయంకాలం